మాత్రమే మనం నీళ్లు తీసుకోవాల్సిందే తప్ప, అందుకే ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం కూడా ఈ 851 అడుగులకు నీళ్లు ఏప్రిల్ మార్చి వరకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదని జీవో ఇచ్చి మొత్తం తర్వాత కిందికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. మనకు రాయలసీమకు అన్యాయం జరిగింది. అందుకే రాయలసీమ రైతులందరినీ కూడా మీరు చైతన్యవంతులు కావాల్సిందే. ఎన్ని మేము ఉద్యమాలు చేసినా, మేము ఏం మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం మీరు ముందుకు రాకుండా మేమైతే ఏదైతే ఉద్యమాలు కానీ లేకుంటే ఇట్లా మేము చేస్తామో ధర్నాలు కానీ ఇట్లా మనము సందర్శనలు కానీ చూస్తే మీరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు కూడా రాకపోతే మీరు రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతుంది. దాంతోపాటు మీ పిల్లలు కూడా రేపు రాబోయే కాలంలో మనకు నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన హక్కును రాయలసీమకి ఏదైతే మనకి ఎస్ఆర్బీసీ నుంచి మనకు 19 టీఎంసీలు నీళ్ళు రావాల్సిన పరిస్థితి ఉండేదాన్ని మనం ఖచ్చితంగా మనకి ఏదో అష్యూర్డ్ వాటర్ ఏదుందో ఖచ్చితంగా ఆ నీళ్లు రావడానికి మనం అందరం కూడా మనం రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా దీనికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఏదో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోలీసులతో మమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది. మేమేదో మీరు పోలీసులకు మేమంతా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేమంతా కూడా మీరు అడ్డుకోరు. మేమేదో కేవలం మా నాయకులు మేమందరూ కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒకసారి చూసేస్తే పోతిరెడ్డి పరిస్థితి ఏదైనా తెలుసుకోవడానికి ఉద్దేశంతో వస్తే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం అనేది మాత్రం చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని పోలీసు వాళ్ళు కూడా మీరు ఆలోచించండి. ఈ విధంగా మన గోరకలు పోతే మన గోరకలు కాడ అడ్డగీయడం అంటే మీ ఉద్దేశం అంటే మొత్తం మేము అంటే వైఎస్ఆర్సీ సంబంధించిన నాయకులు ఎవరం కూడా మేము ప్రాజెక్టులు చూడకూడదా, లేకుంటే నీళ్ళు ఎన్ని ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా మీరు చేస్తే మేము చూడడానికి పోతే ఈ విధంగా మమ్మల్ని ఎక్కడికక్కడ నిలబెట్టి ప్రతిఘటన చేయడం మాత్రం చాలా తప్పు. ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు, అది మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము పోరాడుతున్నది రైతుల కోసం పోరాడుతున్నాం. ఖచ్చితంగా ఆ రైతులకు న్యాయం జరగడానికి ఖచ్చితంగా పోరాడతాం. దాంతోపాటు అందరి నీవా మీదండే కింది మీదకి ఉండే రైతులందరూ కూడా మోటార్లు అందరూ కూడా బై ఫోర్స్తో పోలీసులు మోటార్లు తీయడం జరుగుతుంది. మీరు కూడా పోలీసు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా రైతు కుటుంబాల్లో ఉండేటోళ్ళే. ఆ రైతులను అన్యాయం చేసి మీరు మోటార్లు తీయడం వల్ల ఆ రైతు కుటుంబాలు ఎంత నష్టపోతాయో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అటు మోటార్లు ఉండే ఏ రైతులను కూడా మీరు డిస్టర్బ్ చేయొద్దు. మీరు వాడుకుంటే ఎన్ని నీళ్ళు వాడుకుంటారు. ఒకవేళ అనంతపురానికి లేకుంటే కుప్పంకో నీళ్ళు పోవాలనుకుంటే 10 రోజులకు పోయేది ఇంకొక 15 రోజులకో 5 రోజులకో ఒక లేట్ అవుతుంది తప్ప అంతకంటే అంత నీళ్ళు ఎక్కువ వాడుకునే పరిస్థితి ఏముండదు. ఉండే మోటార్లు కూడా అంతే తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అన్యాయం చేయొద్దని, దాంతోపాటు అందరి నివాకు నీళ్లు వదిలిపెట్టి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకందరూ కూడా తాగడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు ఎస్ఆర్బీసీకి సంబంధించిన వరకు మేము అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎస్ఆర్బీసీకి ఇప్పుడు నగిరి గాలేరు ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్ఆర్బీసీకి ఇస్తే ఆ చుట్టుపక్కల ఏదైతే ఈ స్లూయిషన్ ఆ స్లూయి ద్వారా నీళ్లు వారి ఆ ప్రాంతంలో ఉండే బోర్లు కానీ లేకుంటే కుంటలుంటే కుంటల నుండి పశువులకు ముందు అన్నిటికంటే నీళ్లు పశువులకు నోరు లేని జీవాలను మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఆ జీవాలకు నీళ్ళు ఇప్పాల్సి ఇప్పుడే నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఆర్బీసీ ద్వారా మీరు ఒక 10 రోజులు నీళ్ళు ఇవ్వమని మనం అడగడం జరుగుతుంది. ఆ 10 రోజులు ఇస్తే కింది మీద కూడా అంటే బోర్లు కానీ లేకుంటే ఆ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత మీరు నీళ్లు ఉంటే ఇంకా 2-3 తరలు ఇవ్వండి, ఒక పంట పండుతుంది, ఇబ్బంది లేని పరిస్థితి. కానీ మీరు నీళ్లు పెట్టుకొని తుంగభద్రలో మొత్తం మనకు రావాల్సిన 10 టీఎంసీలు నీళ్లు ఉంటే ఒకవేళ 5 టీఎంసీలు నీళ్లు మనం తాగనీకి పెట్టుకొని 5 టీఎంసీలైనా రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉండి ఇవ్వకపోవడం. ఈడ శ్రీశైలం రిజర్వాయర్లో ఎన్ని టీఎంసీ నీళ్లు పెట్టుకొని మేము కిందికి కరెంటుకి ఇస్తాము, తెలంగాణ ఎట్లయినా వాళ్ళు ఎత్తిపోతలు వాళ్ళు ఎట్లయినా కొట్టుకొని మనం చూస్తూ ఊరుకోండి అంటే మాత్రం శ్రీశైలంలో కిందికి నీళ్ళు ఇడిచి కరెంట్ అని సొడ్డు చెప్పి అదేవిధంగా తెలంగాణ వాళ్ళు లిఫ్ట్ ద్వారా నీళ్ళు అన్నీ కొట్టుకుంటే ఈ రాయలసీమ వాసులో మేము మొత్తం కూడా చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద
మన తీవ్రమైన ప్రతిఘటన స్టార్ట్ చేస్తాం. రైతులందరినీ కలుపుకొని మాకు జరిగే అన్యాయాన్ని ప్రతి ఒక్క రైతుకు వివరించి ఖచ్చితంగా శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ధర్నా చేయడానికని ఇంకొకదాని ఇప్పుడు ఏదో పోలీసులు తక్కువ వచ్చినామని వీళ్ళు ఎక్కువ ఉండారని చెప్పి మమ్మల్ని అడ్డగేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం కాబట్టి పోలీసులను ఎందుకు వాళ్ళకి అందరికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈసారి మాత్రం మేము ప్రోగ్రాం పెడితే వేలతో పొరపాటున కూడా పోలీస్ శాఖను కోరేది ఒకటే, మీరు మాకు జరిగే అన్యాయాన్ని మీరు మాత్రం ప్రతిఘటన రూపంలో మాకు అన్యాయం చేయొద్దని కూడా మాత్రం నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తానని. ఇది మాత్రం మీరు పోలీసు వాళ్ళు కూడా మీరు ఆలోచించుకోండి. మీరు ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వాళ్ళు నీళ్లు కొట్టుకుంటున్నారనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి 85% పూర్తి చేసే కనీసం మోటార్లు బిగించుకోలేని చేతగాని ప్రభుత్వం మీది మీరు మాట్లాడితే ఎట్లా? ఈ రాయలసీమ ఏదో మాకు రాయలసీమ చాలా అమితమైన ప్రేమ, మీకు రాయలసీమ ప్రేమ అంటే మీకు ఆ ప్రేమ అంటే ఖచ్చితంగా మోటార్లు బిగించేవాళ్ళు. ఈరోజు మనం డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు కొట్టుకునే పరిస్థితి, అటువంటిది లేకుండా మనం డెడ్ స్టోరేజ్ వరకు కొట్టుకుంటే తెలంగాణ వాళ్ళకి అన్యాయం అయిపోతుంది, మొత్తం కింద వాళ్ళకి అన్యాయం అయిపోతుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మనల్ని సర్వనాశనం చేయడానికే నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి రాయలసీమ వాసులుగా మొత్తం అందరినీ కూడా చంద్రబాబు నైజాన్ని తెలుసుకొని వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్నేహితులు, ఈరోజు పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రైతుల్ని పోనీయకుండా అడ్డగించడం ద్వారా చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. అట్లాగే రాయలసీమ ప్రాంతం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల అతనుకున్న ద్వేషభావాన్ని కూడా బయటపెట్టుకున్నాడు. 854 అడుగుల తర్వాత పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క కలల పని అది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కింద ప్రాజెక్టులన్నిటికీ నెల్లూరు దంకా తెలుగు గంగ వరకు నీళ్లు పోయే పరిస్థితి. మన గోరకల్లు కానీ, అవుకు కానీ, వెలుగోడు కానీ ఈ రోజున అన్ని డ్యాముల్ని, అన్ని రిజర్వాయర్ని ఎండబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అడుగుతూ ఉన్నాం, బాబు గారు శ్రీశైలం నిండుగా ఉంటే మా ప్రాజెక్టులన్నీ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఎందుకు సగం సగమే పూర్తి కావాలి? కేవలం మాకు అర్థమయ్యేది ఒక్కటే, మీకు మేమంటే పడదు, మా రాయలసీమ ప్రజలంటే పడదు. మా భూములు కేవలం మీ పరిశ్రమలకు ఇచ్చేందుకోసం మీరు 99 పైసలకు అమ్ముకునే కోసం తప్ప మా భూములు మీకు ఎందుకు పనికొచ్చే అవకాశం లేదు, మేము పండించుకునే అవకాశం మీరు ఇవ్వరు మాకు. అడుగుతా ఉన్నాం, ఈ రోజున మరొక్కసారి మీరు తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నారా? పోతిరెడ్డిపాడులో నీళ్లు పోనీకుండా చేస్తాను, మీకేమన్నా చేయమని మీ శిష్యుని ఏమైనా అడిగారా? చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే చరిత్రలో మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను మా గురువు గారు మాట్లాడుకున్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను అని. అట్లా ఏమని ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని మరి మా పోతిరెడ్డిపాడికి అన్యాయం చేస్తూ ఉన్నారా, రాయలసీమకి అన్యాయం చేస్తూ ఉన్నారా? కల్వకుర్తిలో వాళ్ళేం ఆపలేదు, కరెంటుకు పోయే 4 టీఎంసీలు ఆపలేదు. అదే స్పీడ్లో నీళ్ళన్నీ పోతూ ఉంటే ఒక 10 రోజుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయిపోతుంది. వర్షాలు పడ్డం ఆగిపోయింది, ఆ పైన కర్ణాటక, పైన మహారాష్ట్ర అనుకుంటే అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోద్ది. కనుక మీరు కావాలనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం చూసి వచ్చి సహేతుకంగా మిమ్మల్ని అడుగుదాం, డిమాండ్ చేస్తామనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు వెళ్తూ ఉన్నాం. గలబా చేయడానికి కాదు, అక్కడ ఇంకోటి చేయడానికి ఏమీ లేదు. అక్కడ చూడడం, మాట్లాడడం, మాకు రావాల్సింది ఇవ్వండి. అయా చంద్రబాబు నాయుడు గారు, మరొక్కసారి మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చెత్త ప్రాజెక్ట్ లాగా మీకు కనిపించవచ్చు, కానీ 8840 అడుగుల నుంచి నీళ్లు తోరుకునే పరిస్థితి ఉంటే రైతు భయపడేవాడా? ఈ రోజున కుడి పక్క మోసం చేస్తారు, ఎడం పక్క ద్రోహం చేస్తారు, ఎట్టు పడితే అక్కడ మాకు అన్యాయం తప్ప ఇంకొకటి లేదు. మా హైకోర్టు ఎత్తకపోతారు, అనంతపూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి ఎత్తకపోతారు, మీ ఇష్టం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఒకటే, నీళ్లు లేకపోతే మిగతా వాళ్ళకి 2 పంటలు రావేమో, మా జీవితాలు ఎండిపోతాయి. మిమ్మల్ని ఏం అడుక్కోవడం లేదు, ఇక్కడ మా హక్కు అడుగుతూ ఉన్నాం. మా నికర జలాలని తక్షణం మా డ్యాముల్లో నింపండి అని అడుగుతూ ఉన్నాం. తుంగభద్రలో రావాల్సిన వాటా నీళ్లు ఉన్నాయి, మా కాలువలకు వదిలిపెట్టండి, మా రైతులకు వదిలిపెట్టండి, మీకు తాగే నీళ్ళు ఆపుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఏమీ లేకుండా మీరు శుద్ధులు చెప్తా ఉన్నారు. నీళ్ళు జాగ్రత్తగా వాడాలి, నీళ్ళు జాగ్రత్తగా వాడడం అంటే వదలకుండా పోవడమా?
మీరు వర వేసుకోవద్దండి, అది వేసుకోవద్దండి, చెనిక్కాయ వేసుకోవద్దండి, ఏం వేసుకోవద్దండి. నీళ్లు లేకుండా ఉన్న పంటలు ఏవో చెప్తే చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటాం మేము. మాకు తెలిసింది ఆరు తడుకో లేక పూర్తి తడుకో పంటలు వేసుకోవడం తప్ప. పైకి ఈ సీన్ చూస్తే నాకు అర్థమయ్యేది ఒకటి, అసలు నాకేం అర్థం కావడంలే. ఎన్ని డ్యాములకు వెళ్ళాను చూడడానికి, మామూలుగా పోయిస్తే అడ్డగిస్తారా? అంటే పోలీసు వాళ్ళు చెప్పాలి ఈ రోజున. అంటే ఎవరైనా కానీ ఎక్స్కర్షన్ పోదాం పిల్లలంటే లాపేస్తారా? వీళ్ళు పర్మిషన్లు చూసి పంపిస్తారా వాళ్ళని? రేపటి నుంచి అడుగుతాం, ఎవరన్నా పోతే పర్మిషన్ ఇచ్చినారా, మీరు ఇండివిజువల్గా ఇచ్చినారా, గుంపుగా అడిగే పరిస్థితి మీరే తెచ్చుకుంటా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసుకుంటే ఆఖరికి నేను అసలుకి ఐ ఫీల్ షేమ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తా లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తా లేదు, కేవలం పోలీసు వాళ్ళే ఈరోజు ప్రభుత్వంగా నడిపించే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్త రాజ్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడు మీరు నేర్పించిన విద్య మీకే ఇబ్బందిగా ఉంటున్న విషయాన్ని మాత్రం పెద్దల పక్షాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. నేను ఈ మాట మామూలుగా చెప్పను. నేను రాయలసీమ వాళ్ళ కడుపు మండిపోతుంది, నాకు నీళ్లు లేవు. గ్రేటర్ రాయలసీమ వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. గోరకల్లు నిండలే, అవుకు నిండలే, 50% కూడా లేవు. నెల్లూరు జిల్లాలో అయితే ఆఖరికి దాదాపు 40% కంటే పాత నీళ్ళే ఉన్నాయి, కొత్త నీళ్ళు పోవడంలే. మరి ఏం మాట్లాడతారు మీరు? రాయలసీమకు పెద్ద బిడ్డనా మీరు? మీరు చెడ్డ బిడ్డ. 1కి 10 సార్లు చెప్తా ఉన్నా, మీరు చెడ్డ బిడ్డ. మీ నాయకత్వంలో మా రాయలసీమ జరిగిందంటూ ఏంది లేదు. మా ప్రాజెక్టులో నీళ్లు మాత్రం రాలే, కాంట్రాక్టుల దగ్గరికి నిధులు తప్ప. ఆ కాంట్రాక్టులు కూడా బహుశా మీ పార్టీలో ఉన్న వాళ్ళని మా జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన అంశమే అది. పండ్ల క్వాలిటీ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. మా ప్రకాష్ మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పాడు ఆఖరి పనుల మీద. కానీ ఈ రోజున నీళ్లు పోతే మళ్ళీ నీళ్లు రావు. చంద్రబాబు నాయుడు గారు నేను రెయిన్ గన్లు పెట్టినా లేదంటే ఇంకోటి పెట్టినా అనే మాటలు కాదు. మా నీళ్లు మావి అక్కడ పుష్కలంగా ఉన్నాయి. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు నింపాలి మీరు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వాన చివరికంటూ పోవటం కొనసాగిస్తుంది. ఈ రోజున చూద్దామని వచ్చాం. ఇది ప్రభుత్వానికే స్పష్టంగా చెప్తా ఉన్న రాయలసీమ టాస్క్ ఫోర్స్ నుంచి స్పష్టంగా చెప్తా ఉన్నాం. గ్రేటర్ రాయలసీమ వాళ్ళుగా ఈరోజు చూసి పోదాం, మిమ్మల్ని అడుగుదాం, ప్రజాస్వామ్యబద్ధంగానే వచ్చాం. రైతుల పక్షాన రైతులతో వచ్చిన రోజున బహుశా ఇటువంటివి ఏమి అడ్డం పడే అవకాశం కూడా లేదని తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మొత్తం పర్సన్ అంతా మన పోలీస్ పోలీసు అధికారులందరినీ కోరుతా ఉన్నా, మీరు కూడా ఈ నీళ్ళే తాగాలి. మీకేమీ క్యాన్లలో గోదావరి నుంచి నీళ్లు రావు. కనుక మీరు మా కన్నీళ్ళకే బాధ చేస్తారంటే అది మీ అన్నదమ్ములం మేము, లేకుంటే మీకంటే పెద్దవాళ్ళం మేము. మా కొడుకులంత వయసు మీలో చాలామందికి ఉంది. కనుక మీరు పర్మిషన్ తెచ్చుకోవాలా. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత మాదని చెప్పినాం. ఇంత బాధ్యత ఏ రాజకీయ పార్టీ తీసుకోదు, మేము తీసుకున్నాం. కనుక తక్షణం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో నీళ్లు గుండా శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీళ్లున్నాయి. దాదాపు 850 అడుగుల నుంచి వచ్చే 40,000 క్యూసెక్కుల్ని ముందు కిందికి పంపించండి. అట్లాగే హంద్రీ నీవా నీళ్లు పంపండి. వేరే రాష్ట్రాల్లో పోలీసులు దగ్గరుండి మరి పైపులు వేపిస్తారు. ఏదో వింటుంటే నాకు ఆశ్చర్యంగాను బాధగాను ఉంది. మీరు పీకపోయి స్టేషన్లో పెడతా ఉండరని. కాస్త పక్క రాష్ట్రాలకి మీరు డిపార్ట్మెంట్ టూర్ పోయి చూసిరండి ఒకసారి. అట్లా చూసేస్తే కూడా మీకు అర్థమవుతుంది ఏ జరుగుతుందో అక్కడ. ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడం ఎట్లా అని. అట్లా తుంగభద్ర నీళ్లు మా అనంతపురం జిల్లాకు రావాలి. మా నీళ్ళు అవి. మీరు ఇస్తామంటే పోదామంటే కుదిరే పని కాదు. కనుక రైతులు మొత్తం రోడ్ల మీదకి రాకముందే ఒక మంచి నిర్ణయం తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను నేను. నాకు అర్థమైంది ఈ రోజున మమ్మల్ని ఆపడం ద్వారా కనీసం రాయలసీమ వాళ్ళు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా, అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు నీళ్ళు ఇవ్వండి అడిగేదానికి కూడా హక్కు లేకుండా చేసే ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు తగిన జవాబు చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం.